బ్రో ఆల్రెడీ చావా చూసావా? అలాంటి చూసిన నా ఫస్ట్ టైం ఓకే. ఇంద్రనాథ్లే చూసిన, మళ్ళీ సెకండ్ టైం ఇంట్లోకి వచ్చిన. అలా స్క్రీన్ పెద్ద చిన్న ఉంది, ఇటు పెద్ద ఉంది అనేసి వచ్చిన నేను. అంటే నీకు పర్టికులర్గా సినిమా ఎలా కనెక్ట్ అయింది దీంట్లో? ఎందుకంటే మనం ఎప్పుడో టెక్స్ట్ బుక్స్లో చదువుకో ఉండటం శివాజీ మహారాజ్ గురించి. టెక్స్ట్ బుక్లో సోషల్లో అందులో ఉంది, బట్ కాకపోతే ఔరంగజేబుల గురించి, కాకతీయుల గురించి, వాళ్ళ గురించి ఉంది, మా శివాజీ గురించి లేదు. ఇందులో మాత్రం క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చిన్నపిల్లలకు స్కూల్లో చదవటం వాళ్ళందరికీ ఇలాంటి సినిమా చూపెట్టాలి. అవి జిరాక్సీ పార్కు, యానిమల్స్ అలాంటివి కాదు మనకు చూపాల్సింది చిన్నపిల్లలకు. ఇలాంటి సినిమా చూపెట్టాలి, మన హిందుత్వం కాపాడుకోవాలి అంతే. ఓకే. అంటే మూవీలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే అప్పట్లో రాజు ఎలా ఉండేవాడో అంత బాగా చూపించారు అంటున్నారు కదా, స్క్రీన్ మీద మీకు ఎలా అనిపించింది? అసలు శివాజీ చూసినట్టే ఉంది మనకు. ఓకే. విక్కీ కౌశల్ గారు ఉన్నట్టు శివాజీ చూసినట్టు, బట్ సూపర్ యాక్షన్. ఓకే. అంటే పర్టికులర్గా ఔరంగజేబ్ ఎంటర్ అయిన తర్వాత చాలా వరకు విక్కీని సంభాజీ మహారాజ్ని పట్టుకున్న తర్వాత వచ్చే డైలాగ్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, ఏవైతే అతన్ని బంధించి హింసించే సీన్లు కూడా చాలా బాగా హైలైట్ అయినాయి కదా, అది చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మన శివాజీని కట్టేసి పడేసారు ఆడ, శివాజీ వాళ్ళ కొడుకుని కట్టేసి పడేసారు. బట్ అప్పుడు ఏం చేయలేము మనం. అదే ఆ సంఖ్యలు ఏదో విడిపించుకొని మన ప్రతాపం ఏదో చూపించగలుగుతాము. అప్పట్లో దేశాన్ని ఎలా కాపాడారనే విషయాలు కూడా చాలా బాగున్నాయి కదా. అప్పట్లో కాపాడు కాబట్టి మనం ఇలా బతుకుతున్నాం అంతే. ఓకే. లేకుంటే మనం కూడా వాళ్ళతో పాటు బానిసలా బతకాల్సి వస్తుంది అంతే.